ఈరోజు కొత్తపల్లిలో ఏదైతే గురు మిలన్ దివస్కి జరగబోయే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బంజారా సంఘాలు పెద్ద నాయకులు చైర్మన్ గారు, జడ్పీ చైర్మన్ జిల్లా ఆదిలాబాద్ గారు విచ్చేసి ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం అయితే ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దామని చెప్తూ మన నారాయణ్ డాక్టర్ గారిని రెండు విషయాలు తెలుపుకుందాం. ఈ కార్యక్రమం ఏ విధంగా చేస్తున్నారు? కార్యక్రమానికి ముందు నేను కొంచెం తెలుగులో ఈ గురుకృపా దివస్ అంటే ఏంది, దీక్షాభూమి కొత్తపల్లి అంటే ఏంది, దీని గురించి రెండు మాటలు చెప్పిన తర్వాత నేను చెప్పదలుచుకున్నాను. నార్నూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామం. ఇక్కడ ప్రేమ్ సింగ్ మహారాజ్ అనే ఒక మహత్తపస్వి, ఆయన ఏదో ఒకటి చేయాలి, నా జాతికి ఏదో ఒకటి చేయాలి అనే తపనతోటి 1979లో శంకర్ లోధి ఇక్కారణ్యం, అది రాక్షసులు పులులు తిరిగే అరణ్యంలో 1979లో అక్కడ నడుచుకుంటా పోవడానికి వీల్లేని చోటికి వెళ్ళి అక్కడ ఒక చిన్న కుటీరం కట్టుకొని అక్కడ పెద్ద వాగు, ఆ వాగు దగ్గర తపస్సు చేయడం జరిగింది. అక్కడ శివుని లింగం కూడా, ఒక గుట్టలో ఒక బొయారం ఉన్నది, అక్కడ లింగం కూడా ఉన్నది. ఆ ప్లేస్ని ప్రేమ్ సింగ్ మహారాజ్ గారు చాయిస్ చేసుకోవడం జరిగింది. అక్కడ కనీసం ఒక 6 నెలల నుండి 1 సంవత్సరం వరకు కఠినమైన దీక్షను పాటిస్తూ కఠినమైన ఘోర తపస్సు చేసి ఆయన ఏదైతే కోరుకున్నాడో ఆ కోరిక మేరకు, ఆయన సేవాలాల్ మహారాజ్ భక్తుడు కాబట్టి రామరావు మహారాజ్ సేవాలాల్ యొక్క అవతారం అని భావించే మా బంజారాలు నిజంగానే సేవాలాల్ మహారాజ్ అవతారం అని వాస్తవమే. అయితే అటువంటి రామరావు మహారాజ్ అక్కడ వెళ్ళి ఆ శంకర్ లోధిలో వెళ్ళి అతనికి, నీ దీక్ష నువ్వు విరమించుకో, నేను ఏదైతే ఈ పండ్లు ఇస్తున్నానో ఈ పండ్లు తిని నీ దీక్ష విరమించుకో, ఈ రోజు నుండి నువ్వు ఏదైతే అనుకుంటావో అది అయిపోతుంది, నువ్వు ఈ సమాజ సేవ చేయడానికి నువ్వు కంకణం కట్టుకున్నావు కాబట్టి నీకు ఆ పూర్తి ఆశీర్వాదం ఇస్తున్నాను ఇచ్చేసి, ఏ రోజు అయితే 11 జనవరి నాడు 1979 11 జనవరి నాడు రామరావు మహారాజ్ గారు శంకర్ లోధిలో పోయి దీక్ష విరమించడం జరిగింది. కాబట్టి ఆ దినానికి, ఆ రోజు, ఆ తేదీకి ఇక్కడ గురు మిలన్ దివస్, గురు కృపా దివస్ అనేది పేరు పెట్టి, టైటిల్ పెట్టి ఇక్కడ ప్రతి సంవత్సరము గురు కృపా దివస్ జరపడం జరుగుతుంది. ఇక దీక్షాభూమి అంటే మొదట మన తెలంగాణలో కానీ మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిలో ఒక స్వామి శరణం అయ్యప్ప దీక్షనే ఉండే. కానీ మన ప్రేమ్ సింగ్ మహారాజ్ గారు ఒక కొత్త ధనాన్ని తీసుకొచ్చి సేవాలాల్ దీక్ష అని తీయడం జరిగింది. అయితే ఆ కాలంలో ఇక్కడ నుండి లక్షల మంది, మన ఇప్పుడు చైర్మన్ గారు చెప్పినట్టు, ఇక్కడ నుండి కాలినడకన పోరది వెళ్ళడం, ఈ దారి పుంట వెళ్ళేటప్పుడు చూసి అందరూ పులికించిపోయి ఆ భక్తికి పరవశమై ప్రతి ఒక్క బంజారా దీక్ష వేయడం జరిగింది. దానివల్ల చాలా మార్పు వచ్చింది మా సమాజంలో. కన్వర్ట్ కాకుండా, ఇటు అటు వెళ్ళకుండా సేవాలాల్ యొక్క మహత్యాన్ని, రామరావు మహారాజ్ యొక్క మహత్యాన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇది దీక్షాభూమి. అయితే ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం ఇక్కడ మామూలుగా వచ్చేవాళ్ళు భక్తులు వచ్చి ఏదో పూజలు చేసి వెళ్ళిపోయేవారు. అయితే చైర్మన్ గారు జనార్దన్ రాఠోడ్ గారు ఒకసారి నాకు శ్రీరామ్కి, జాదవ్ రెడ్డి మామకి చెప్పడం జరిగింది, ఈ సంవత్సరం ఏదో ఒకటి చేద్దాం, కొత్తదనం, ఇక్కడ ప్రజలు వస్తున్నారు, తింటున్నారు, మొక్కి వెళ్ళిపోతున్నారు, మెసేజ్ ఏమి ఇస్తున్నాం మనం సమాజానికి, ఏదైనా ఒక మెసేజ్ ఇద్దాం ఈ వేదిక ద్వారా అని చైర్మన్ గారు మాకు చెప్తే మేము కూడా ఆలోచించి మహారాజ్ గారికి మాట్లాడి అతని అనుమతి తీసుకొని ఏదైతే ఎట్లా చేద్దామో ఇది అని దానికి మనం చేసుకొని మహారాజ్ గారిని కూడా ఒప్పించిన తర్వాతనే ఇక్కడ ఈ కార్యాచరణ చేయడం జరుగుతుంది. కాబట్టి మనము ఈ సంవత్సరము ఒక కొత్తదనం, ఒక ఎజెండా, జాతికి మనం ఏం చేయాలి, మన జాతి గురించి ఏకతాటిపై రావడానికి మనం ఏం చేయాలి అనే ఒక ఎజెండా తయారు చేసి ఇక్కడ 11 జనవరి నాడు కనీసం ఒక 3 గంటలు మన బంజారా సమ్మేళనం మరియు ప్రవచనాలు, జాతి గురించి కానీ, ఈ సంస్థ డెవలప్మెంట్ గురించి కానీ, ప్రభుత్వానికి మనం ఏం విన్నపం కోరుకోవాలి అనే దాని కానీ కార్యాచరణ చేయడం జరుగుతుంది.
అయితే ఇటు కార్యక్రమానికి ఈ ఉమ్మడి జిల్లానే కాకుండా చైర్మన్ గారు చెప్పినట్టు వివిధ రాష్ట్రాల నుండి బంజారాలు వచ్చి తమ సంస్కృతిని ఇక్కడ ఆ, చేసి మొక్కు తీర్చుకొని వెళ్ళిపోతారు. కాబట్టి ఈ సంవత్సరం అలా చేయడం జరిగింది. ఏదైనా కానీ ఈ సంవత్సరం చాలా సిస్టమేటిక్గా మహారాజ్ గారిని కూడా ఇక్కడనే మనము కూర్చోబెట్టి ప్రతి బీద ప్రజలకు కూడా దర్శనం ఇచ్చేటట్టు మనం ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు ఇక్కడ ఈ కార్యక్రమానికి చైర్మన్ గారు ఇప్పుడు మనం చెప్పొద్దు కానీ చెప్తున్నాం, ఇక్కడ మట్టి కనీసం ఒక 700-800 ట్రాక్టర్ల మట్టి అతనే వేయించాడు. రేపటి కార్యక్రమాన్ని కూడా అతనే దాత అయి ఈ కార్యక్రమానికి ముందు తీసుకుపోతున్నాడు. కాబట్టి నేను బంజారా సమాజం తరఫున, మన అందరి తరఫున జిల్లా పరిషత్ చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై సేవాలాల్, జై సేవాలాల్.